అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెడికల్ కళాశాల కబ్జాకోరులకి చిక్కుకుంటుందని, ఇక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారని, మా భూమిని మేము కాపాడుకుంటాం, కర్నూలు మెడికల్ కళాశాలను కాపాడుకుంటామని ఈరోజు ఆబ్జూడాలు రోడ్ ఎక్కారు. మనతో మాట్లాడడం కాడున్నారు. సార్, ఏం జరుగుతుంది మేము మెడికల్ కళాశాలకు? నమస్తే అండి, ఇది నా పేరు సాయి కుమార్, ఏపీ జూడా వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడ ఈరోజు ఇంతమంది జూడాలు రోడ్ ఎక్కడానికి కారణం ఏంటంటే, మా హాస్పిటల్ మరియు కాలేజ్ లోపల ఉన్న ప్రిమిసెస్ని బయట ఉన్న ప్రైవేట్ ప్రాపర్టీకి ఇవ్వాలని చెప్పి మున్సిపాలిటీ నుండి కొన్ని ఆర్డర్లు వచ్చినట్టు మాకు సమాచారం అందిందండి. ఇది రోడ్ వైడనింగ్లో మా మసీదు పక్కన ఉన్న షాపులు అవన్నీ పోతున్నాయని చెప్పి వాళ్ళ కోసం ఆ ల్యాండ్ మా హాస్పిటల్లో మా ప్రిమిసెస్లో ఉన్న ల్యాండ్స్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ పెట్టారని చెప్పి అది మా డిపార్ట్మెంట్కి వచ్చిందని చెప్పి మాకు అందిందండి. ఆల్రెడీ ఆ షాపులు మొత్తం ఎంక్రోజ్ తీసుకొని ఉన్నారు, వాళ్ళకంటే పట్టభూములు ఏం లేవు. అది ఆల్రెడీ మా హాస్పిటల్లోనే ఎంక్రోజ్ అయి ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు ఓపికతో ఉన్నాం. ఇప్పుడు రోడ్ వైడింగ్లో ఆ షాపులు పోతున్నాయని చెప్పి ఇంకా మా ల్యాండ్ మొత్తం తీసుకుంటామంటే మేము ఇంతవరకు అసలు ఉపేక్షించేది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళకి సి క్యాంప్లో ఇచ్చారు, దానికి ఇక్కడ పోతున్నాయని చెప్పి వాళ్ళకి సి క్యాంప్లో అలాట్ చేశారు స్థలాలు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే కావాలన్నట్టు ప్రజాప్రతినిధుల దగ్గర ఒత్తిడి పెట్టించి మా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి లెటర్లు రావడం, ఈ భూమి వాళ్ళకి వేయాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు కొలత చేసుకోవడం, ఇవన్నీ చేసి ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. దీన్ని అసలు మేము ఉపేక్షించమండి. దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఏపీజీడీఏ మొత్తం అన్ని వర్గాలు మొత్తం రోడ్డు ఎక్కాయండి. మా హాస్పిటల్లో ఉన్న స్ట్రెంత్ మొత్తం విద్యార్థులు ఒక 1000 మంది, డాక్టర్లు ఒక 500 మంది, స్టాఫ్ ఒక 500 మంది. ఎంత దూరం పోవడానికైనా మా కాలేజ్ మేము కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి మేము ఈరోజు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే చాలా చోట్ల మీ మెడికల్ కళాశాల చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు కానీ అక్రమాలు గురవుతుండడం కూడా అధికారులు కానీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది అయితే మేము ఇక్కడ ఈ మా కాలేజ్ ఎదురుగా ఉన్న షాప్స్ అన్నీ కూడా తొలగించి మా కాలేజ్లోనే మా కాలేజ్ ప్రెమిసెస్లోనే మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించాలనుకుంటున్నారు. ఇది మా దృష్టికి వచ్చింది. సో మేము మా కాలేజ్లో ఉన్న ఏ ల్యాండ్ కూడా మేము ఎవరికి ఇవ్వము. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సో ఇది చెప్పడానికని మా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడానికి వస్తున్నాం మేము ఇప్పుడు. కర్నూలు మెడికల్ కాలేజ్ అనేది ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ అండి. ఫస్ట్ ఏపీలోనే టాప్ మోస్ట్ కాలేజ్, టాప్ 1 టాప్ 2లో ఉంటుంది. అటువంటి పెద్ద కాలేజ్లో ఎవరో వచ్చి అక్రమాలు, ఈ దందాలు, కబ్జాలు ఇవన్నీ ఎందుకండి? ఆల్రెడీ మా ల్యాండ్ ఉంది, మా గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ వేరే వాళ్ళకి ఇచ్చారండి. వాకింగ్ చేసి మా గ్రౌండ్ స్టూడెంట్స్ వాకింగ్కి, ప్రొఫెసర్స్ వాకింగ్ అని ఇచ్చిన గ్రౌండ్ ప్రిన్సిపల్ని అడగడం వల్ల ఆ గ్రౌండ్ వేరే వాళ్ళకి వెళ్ళింది. మీరు కూడా చేసుకోవచ్చు అని పర్మిషన్ మ్యామ్కి, ప్రిన్సిపల్కి ఒత్తిడి అవ్వడం వల్ల మ్యామ్ ఇచ్చారంటండి వాళ్ళు చేసుకోవచ్చు అని. ఇలానే అలా ఒకటి ఇచ్చారు, వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ రోడ్ వైడనింగ్ వల్ల వాళ్ళు స్టే తీసుకోవచ్చు. ఆ రోడ్ వైడనింగ్ అవ్వద్దని స్టే అన్న తీసుకోవచ్చు. అది కూడా తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చి ఇన్ క్యాంపస్ అండి, అది మా గేట్ లోపల ఇన్ క్యాంపస్ది వాళ్ళు తీసుకొని కడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు, వచ్చింది జేసీబీ, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు, మొత్తం అయిపోయింది. దాన్ని కూడా ఎవరు ఆపలేదండి, ఎవరు రాలేదు, ఎవరు ఆపలేదు. అది దానికోసం ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం, కలెక్టర్ దగ్గరకు వచ్చాము. మేడం, మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం కబ్జాకు గురవుతుంటే భవిష్యత్తులో విద్యార్థి పరిస్థితి అదే అండి. మరి దాని రిప్రజెంటేషన్ కోసమే ఈ ప్రొటెస్ట్ ఇదంతా. మేమైతే గట్టిగానే ఉన్నామండి. వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇంత ప్రెస్టీజియస్ కాలేజ్, అసలు గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ వాళ్ళు ముస్లిం షాప్స్ అండి అవి. ఆ షాప్స్ వాళ్ళు లోపలికి తీసుకొస్తున్నా, అసలు బయట షాప్స్ లోపలికి ఎట్లొస్తాయి అనేది ఫస్ట్ పాయింట్. అసలు అది క్వైట్ ఇంపాసిబుల్. అసలు అది వాళ్ళు ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేశారండి. మళ్ళీ వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకొని ప్రజెంట్ చేయడానికి వచ్చాము. కలెక్టర్ గారు కూడా చెప్తున్నాము, ఈ ల్యాండ్ అయితే ఎత్తి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు. ఆల్రెడీ వీళ్ళకి సి క్యాంప్లో కొన్ని ఏరియాస్ అలాట్ చేశారు, రియాలిటీ చేశారు. కానీ వాళ్ళకి అక్కడ ఆదాయం జరగదనో వేరే రీజన్స్తో అక్కడ వాళ్ళు వెళ్ళట్లేదు. వాళ్ళకి ఇన్ క్యాంపస్లోనే కావాలి, ఇక్కడే కావాలి, బికాస్ దేర్ బిజినెస్ అనేది ఇక్కడ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికే కావాలంటున్నారు. కానీ మేమైతే ఇచ్చే ప్రసక్తే లేదు. ఇలా 1, 2 ఇచ్చుకుంటూ పోతే రేపొద్దున ఈ కాలేజ్లోనే అంత కమర్షియల్ కాంప్లెక్స్ అయిపోతుంది. సో మేము దానికి అంగీకరించము. చదువుకునే ఏరియాస్లో ఇట్లాంటి షాప్స్ కానీ మేము అంగీకరించము. సో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము. ప్రిన్సిపల్ కూడా మాకు మద్దతు ఇస్తున్నారు దీని గురించి.
ప్రధానంగా అబ్జుడా నాయకులంతా కూడా చెప్తున్నారు ప్రభుత్వ స్థలాన్ని ఏవైతే కేఎంసీకి సంబంధించినటువంటి కర్నూలు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ఆస్తులు కబ్జా కాకుండా మేము కాపాడుకుంటాము. భవిష్యత్ తరాలకి ఈ కళాశాల ఉండాలంటే కబ్జా కోరల నుంచి కాపాడుకోవాలి. ఎవరైతే మున్సిపల్ అధికారులు ఈ నిర్ణయం చేసి ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళకి ఇస్తామన్నో ఆ విధానాన్ని మాత్రం విరమించుకోవాలని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జల్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.